చైతన్యరథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు చైతన్యరథంలోని ప్రధానాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. సమన్వయంతో పనిచేసి ప్రధాన పర్యటన విజయవంతం చేద్దాం. కూటమి నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపు. పర్యటన ఏర్పాట్లపై 5 కమిటీల నియామకం. ఇండిగో ఇండస్ట్రియలిస్ట్ కుప్పం నుంచి ప్రయోగాత్మక ప్రణాళిక. రాష్ట్రానికి సీఎంనైనా కుప్పానికి ఎమ్మెల్యేనే. 5 ఏళ్ల విధ్వంసంతో అభివృద్ధి ఆగిపోయింది. ఇక ప్రగతి పరుగు అన్స్టాపబుల్. మోడల్ సెగ్మెంట్ టూరిజం హబ్గా మార్చే ప్రణాళిక. పీపీపీ విధానంతో కుప్పం దిశ మారుస్తా. యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా అడుగులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. స్వర్ణ కుప్పం 2020 డాక్యుమెంట్ ఆవిష్కరణ. ప్రకృతి సాగులో దేశానికే నమూనా. రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధి మా లక్ష్యం. మంత్రి లోకేష్ ఉద్ఘాటన. అందుకే స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు. చాగంటి సలహాలతో నైతిక విలువలపై పాఠ్యాంశాలు. ఉండి అభివృద్ధికి రఘురామకృష్ణరాజు గారు చేసిన కృషి బేష్. టాటా సేవల గుర్తింపుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి. అహంకారం విచ్చలబెడతానని ప్రజలు అంగీకరించరు. పార్టీలో సంస్థాగత మార్పుల కోసం ఆలోచన. ఒక పదవిలో 2 సార్లు మాత్రమే ఉండాలనే అంశంపై చర్చ. నెల రోజుల నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తాం. రఘురామ్ ఇంట్లో కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్రం 9. జలయజ్ఞం ధనయజ్ఞం చేసిన జగనే. పట్టిసీమ ఒట్టిసీమ కాదు, పంట దిగుబడులు పెంచిన భాగ్యసీమ. 420 కాదు, విజన్ 2020 నిజమై 30 లక్షల మందికి ఉపాధి కల్పించిన కల్పతరువైంది. ప్రభుత్వ ఆస్తులు కుదబెట్టింది జగన్. పోర్టులు అమ్మేసింది జగన్. చెత్త పన్ను వేసింది జగన్. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలు తీసింది జగన్. జగన్ అవలక్షణాలు చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే 100 సార్లు రాసిన వర్దెల్లి మురళి. కుప్పం ఓ ప్రయోగశాల. దోచుకోవడం దాచుకోవడం తప్ప మూడో పని తెలియని జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో సూర్య గారిను వాడుకోవడం విఫలమయ్యాడు. ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి కమిషన్లకు అలవాటు పడ్డ జగన్ రెడ్డి సూర్య గారు అమలు చేయడం మా వల్ల కాదని కేంద్రానికి లేఖ రాశాడు. ఈ వార్తల్లోకి వెళ్తే ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు. కుప్పంలో ప్రతి ఇంటికి రాయితీతో సోలార్ ఏర్పాటు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో బిల్లు భారం తగ్గుదల. ప్రశాంతమైన కుప్పంలో విధ్వంసం సృష్టించారు. ఇకపై ఎవరు తోక జాడించినా కత్తిరిస్తా. పీఎం సూర్య గారు కార్యక్రమం సీఎం చంద్రబాబు. సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి. విజనరీకి పిజనరీకి ఉన్న తేడా ఏంటో ఈ వార్తలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రిజనరీ అటకెక్కిస్తే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీని ఇంటింటికి వినియోగించి తన సొంత నియోజకవర్గంలో నిన్న ప్రారంభించడం జరిగింది. సొంత ఇంటికి వినియోగంతో పాటు లాభార్జనే ధ్యేయంగా ఆయన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయడానికి తన సొంత నియోజకవర్గం ఎన్నుకోవటం శుభపరిమాణం. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలో మొదటి కుప్పంలో ప్రయోగించాక రాష్ట్రం అంతటా అమలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్య గారి పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం సూర్య గారి కింద కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 100% రాయితీతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే లక్ష్యంగా కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమరుస్తాము. మన ఇంటిపైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. మా చిన్నప్పుడు కరెంటు సరిగ్గా ఉండేది కాదు. లాంతర్ల దగ్గర చదువుకునేవాళ్ళం. కరెంటు ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, దాన్ని మనం వాడుకునేవాళ్ళం. కరెంటు పోతే బాధతో తిట్టేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటిపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. నేను సోలార్, విండ్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. వీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఛార్జీలు తగ్గుతాయి. 100% పోలరైజేషన్ చేసేందుకు అధునాతన కాన్సెప్ట్తో ముందుకొచ్చాం. ఐఐటి కాన్పూర్ని అభినందిస్తున్నా. మన ఇంటిపైన విద్యుత్ తయారీ సూర్య గారి ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చేసుకునే వారికి 2 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకునేందుకు సబ్సిడీ వస్తుంది. 1 కిలోవాట్కు 30,000 చొప్పున 60,000 ఇస్తారు. అయితే 2 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తికి ₹1,10,000 ఖర్చు అవుతుంది. దీనివల్ల నెలకు 200 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరు 60 యూనిట్ల కరెంటు వాడితే ₹200 నుంచి ₹300 బిల్లు కడుతున్నారు. మన ఇంటిపైన కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకుని మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్కి ఇవ్వచ్చు. 4-5 ఏళ్ళు మీరు ఉత్పత్తి చేసిన కరెంటును గ్రిడ్కి ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితంతో పాటు 5 ఏళ్ల తర్వాత మీ ప్యానెల్ మీ సొంతం అమ్ముతాయి. పైగా మీకు ఏడాదికి 5,000 వరకు ఆదాయం వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానెల్స్ పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. సోలార్తో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చు. కాలుష్య కూరలో చిక్కుకున్నాం. క్యాన్సర్ వంటి వాటికి కాలుష్యమే కారణం. మనం తినే తిండి, పీల్చే గాలి మొత్తం కాలుష్యమే. ఎరువులతో పండించిన పంట తిని మనం రోగాల బారిన పడుతున్నాం.
పొల్యూషన్ లేకపోతే 100 ఏళ్ళు జీవించవచ్చు. ఇళ్ల చుట్టూ చెత్తాచెదరం వేయడంతో రోగాల బారిన పడుతున్నాము. చెట్లను పెంచాలి. ఆ గాలి పీలిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మన కుప్పం నియోజకవర్గంలో కొన్ని చోట్ల 1200 అడుగుల లోపల నీరుంది. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీనివా పూర్తి చేసి కృష్ణా జలాల కుప్పం నియోజకవర్గం తీసుకొస్తాం. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి ఛార్జింగ్ స్టేషన్లు పెడతామని చంద్రబాబు వివరించారు. 5 ఏళ్ల కుప్పంలో అరాచకం సృష్టించారు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో విధ్వంసాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పాలు చేశారని, ఇష్టానుసారంగా ఎవరైనా తోకలు జడిస్తే కట్ చేస్తా, కుప్పం నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.